ఇంకేంటి విమల? హర్ష ఏం చేస్తున్నాడు? ఓకే. లైక్ అంటున్నారు షారున్. అమ్మ అయితే ఏదో సింబల్స్ పంపించింది. హౌ అండి? హౌ అంటే సాయంకాలము మధ్యాహ్నం డిస్కస్ చేసుకునేటప్పుడు అన్నాడు కదా ఈశ్వర్, అక్క లైవ్‌లోకి రా, ఫేస్ చూపించు, అట్లయితేనే లైవ్ బాగా ఇదే అవుతుంది అని. సరే ట్రై చేద్దామని ట్రై చేశా. హాయ్ అమ్మా అంటుంది విమల. బాగుందా విమల? చెయ్యొచ్చా? ఎప్పుడో వారానికి ఒకసారి అట్లా చేద్దాం. నువ్వు నిన్న డేర్ చేసావు ఫ్రైడే, నేను ఈరోజు డేర్ చేశా. ఇంకేంటి విమల? విమల బాగా కనిపిస్తుందా? మాటలు బాగా వినిపిస్తున్నాయా? 3 పిట్టలు ఉన్నాయి. అవును షేక్ గారు, 3 పిట్టలు. 3 పిట్టలు ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్తే మళ్ళీ ఎన్ని పిట్టలు ఎగిరిపోతాయో తెలీదు. కానీ వీళ్ళందరూ మా పిట్టలేలేండి, ఉంటాయి. విమల, మీరు అమ్మ లైవ్‌లో ఉన్నది ఇప్పుడు. సూపర్ అంటుంది విమల. బ్యూటిఫుల్ అక్క. అవునా? వాయిస్ బావుందా? లైటింగ్ అయితే బాలేదనిపిస్తుంది. నాకేమో దీంట్లోన అంత బాగా కనిపించడం లేదు నా ఫోటో. వాయిస్ ఓకే. ఓకే. ఎంజే అఫీషియల్. అవునా? హాయ్ అమ్మా. హాయ్ జోష్న. మీరు ఫోటో చేంజ్ చేసినట్లున్నారు జోష్న. కాఫీ టీ అయిందా జోష్న? వాయిస్ క్లియర్ లేదు కొంచెం. అవునా? ఎందుకో ఏమో. కరెంట్ అయితే పవర్ పోయి వచ్చింది. మరి తెలీదు. అలానే ఉన్నారులెండి. పిట్టలని ఎగరవు. రెక్కలు లేవు వాటికి. లేదండి, రెక్కలున్నాయి. కానీ మన పిట్టలు. అందుకే ఎగరరు. ఫస్ట్ టైమ్ ఫేస్ లైవా? జోష్న ఫస్ట్ టైమ్ ఫేస్ లైవ్. నేనొచ్చేసా అంటుంది శివ. అవునా అమ్మా! పర్ఫెక్ట్ అంటున్నారు జోష్న. హాయ్ విమల అంటుంది అమ్మ. వాయిస్ ఓకే. వీడియో క్లియర్ లేదు. అదే. నాది మొబైల్ కొంచెం బాగలేదనిపిస్తుంది నాకు. లైక్ డన్ అంటున్నారు జోష్న. అందరిని సపోర్ట్ చేయాలి కదా! అందుకే అటొక గంతు, ఇటొక గంతు వేస్తున్నా. అవునవును శివ. కార్తికేయది కూడా అంతే పని. అందరి లైవ్ చుట్టేసి వస్తాడు. అందరికీ సపోర్ట్ చేస్తాడు. హాయ్ అంటున్నారు విమల. ఇంకో పిట్ట పెరిగారు. జోష్న వచ్చారు కదా షేక్ గారు. హాయ్ విమల గారు అంటున్నారు శివ. ఇంకేంటి? లైవ్‌లో అయితే 5 మెంబర్స్ ఉన్నారు. హాయ్ శివ అంటున్నారు విమల. అప్పుడే పెట్టా విమల. వాట్సాప్‌లోన షేర్ చేశా. నువ్వు మొబైల్ చూసుకోలేదనుకుంటా. మొబైల్ నీ దగ్గర లేదా? ఏం చేస్తున్నావు? నా మెసేజ్ జంప్ లేదు మా. నీ మెసేజ్ అయితే చదువుతున్నా, మళ్ళీ జంప్ అయ్యాయేమో నాకు తెలీదు. ఇక్కడ ఉన్న మెసేజ్లు అయితే చదువుతున్నా. విమల గారు ఏం చేస్తున్నారు అంటున్నారు శివ. మొబైల్ బాగోలేకపోతే కెమెరా వైపు నేలకేసి, మొబైల్ బాగలేకపోతే కెమెరా వైపు నేలకేసి రుద్దండి, తెల్లగా అవుతుంది. వీడియో క్లియర్ లేదు అంటుంది విమల. అవునా విమల? తెలీదు నాకైతే. ఫేసు కొంచెం బ్లర్ అనిపిస్తుంది. మీరు నాకందరూ సపోర్ట్ కావాలంటే నేను కూడా చేయాలి కదా! శివుడి కొడుకు కార్తికేయ తండ్రి మార్గంలో కొడుకు. శివుడి కొడుకు కార్తికేయ, తండ్రి మార్గంలో కొడుకు. ఇట్లు చదవాలా దీన్ని? లేదు, వర్క్ చేస్తున్నా. అవునా? హర్ష గొడవ బాగా. అవునవును. నేను అందుకే వాట్సాప్‌లో షేర్ చేశా. చూసుకుంటే వస్తావులే అని నేనేమి రింగ్ చేయలేదు ఇంకా. ఏం వర్క్ చేస్తున్నారు మీరు విమల గారు అంటున్నారు శివ. అప్పుడు వీడియో క్లారిటీ వస్తుంది. చూడాలండి. మీ ట్రిక్కు ట్రై చేసి చూస్తా. మొబైల్ అయితే ఉండదనుకుంటా నేను. మళ్ళీ కొత్త మొబైల్ కొనాలి మీ ట్రిక్ పాటిస్తే. గిన్నెలు తోముతోందంట విమల. మంచి ట్రిక్కులు మంచి టిప్స్ చెప్పకుండా ఇట్లా టిప్స్ చెప్తారా అండి షేక్ గారు?